దేశవ్యాప్త ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్ నేడు జరగనుంది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 1,50,000 మంది దీనికి హాజరవుతున్నారు. రాష్ట్రంలోని 4 నగరాల్లో ఈ పరీక్ష జరగనుంది. పెన్ను, పేపరు విధానం ద్వారా నేడు ఆఫ్లైన్ పరీక్ష జరగనుండగా ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి విద్యార్థి ఒరిజినల్ ఆధార్ కార్డుతో పరీక్షా కేంద్రానికి రావాలన్న నిబంధన ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్ పరీక్ష నేడు జరగనుంది. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు బి ప్లానింగ్, బీఆర్క్ పరీక్షలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 12 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు. రాష్ట్రం నుంచి సుమారు 60,000 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం 4 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేడు ఆఫ్లైన్ ద్వారా పరీక్ష జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఆఫ్లైన్ పరీక్షను 10 లక్షల మందికి పైగా రాయనున్నారు. ఈసారి జేఈఈ రాసే అభ్యర్థులకు సీబీఎస్ఈ బోర్డు పలు నిబంధనలు విధించింది. ప్రతి విద్యార్థి ఒరిజినల్ ఆధార్ కార్డు పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని స్పష్టం చేసింది. ఆధార్ కార్డు లేకపోతే సీనియర్ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్ అయినా తీసుకువెళ్లాలి. ఈ సమాచారం హాల్ టికెట్లో ఎక్కడా పొందుపరచకపోవడం వల్ల విద్యార్థులు కొంత గందరగోళానికి లోనవుతున్నారు. మెయిన్ ఫలితాలు ఏప్రిల్ 27న విడుదల చేస్తారు. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 2 లక్షల మందిని మే 21న జరిగే జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అనుమతిస్తారు. జేఈఈ మెయిన్ రాత పరీక్ష రాష్ట్రంలోని గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం గదిలో గోడ గడియారం ఏర్పాటు చేశారు. అందువల్ల విద్యార్థుల చేతి గడియారాలను పరీక్షకు అనుమతించారు. పొడుగు చేతుల చొక్కాలు వేసుకోకూడదనే నిబంధన పెట్టారు. పొట్టి చేతుల చొక్కా, టీషర్టు వేసుకుని రావచ్చు. బూట్లు, మేజోళ్లు ధరించకూడదని, చెప్పులతో మాత్రమే రావాలని అధికారులు వెల్లడించారు. బాలికలు చెవి, మెడ, చేతులకు ఎలాంటి ఆభరణాలను అనుమతించరు. విద్యార్థి హాల్ టికెట్, ఆధార్ కార్డు మినహా సొంత పెన్ను, పెన్సిల్ కూడా తీసుకువెళ్లడానికి వీలులేదు. పరీక్ష హాలులోనే ప్రతి విద్యార్థికి బ్లాక్ పాయింట్ పెన్ సరఫరా చేస్తారు.